హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనం ఈ క్లాస్‌లో వచ్చేసి సర్వోన్నత ఎంసీక్యూరీస్‌లో భాగంగా ఏపీ హైకోర్టుకి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది మనకు అనౌన్స్ చేశారు. టైం అనేది చాలా తక్కువగా ఉంది. అందుకని చెప్పి మనము కొన్ని టాప్ సెలెక్టెడ్‌గా కరెంట్ అఫైర్స్‌లో భాగంగా కొన్ని ఎంసీక్యూస్‌ని ఇస్తున్నాము. సో, ఇక్కడొచ్చేసి మనము నోబెల్ బహుమతులు 2020, 21కి సంబంధించి బహుమతులు, అలాగే కొంచెం స్టాక్ అంటే మనకి ఫస్ట్ వచ్చినటువంటి ఇండియన్ ఎవరు? ఏ సెక్టార్‌లో వచ్చింది? ఎక్కడొచ్చింది? ఇవన్నీ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో, మనము ఇది ఎయిత్ ఎంసీక్యూస్. సో, ఎవరైనా గాని మిస్ అయ్యి ఉంటే టాప్ ఈ బిట్స్ అన్నీ కూడా వరుసగా 7 ఎపిసోడ్స్ అన్నీ కూడా మనము డిస్క్రిప్షన్‌లో పెట్టున్నాము. వాటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. డైలీ ఎంసీక్యూస్ ఉన్నాయి హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి మాత్రము. సో, ఇప్పుడు చిన్న అనౌన్స్‌మెంట్ ఏమిటంటే, మన అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్ ద్వారా మనము సాయంత్రం 7 గంటలకి ఏపీ హైకోర్టు ఎగ్జాము, లేదంటే జూనియర్ అసిస్టెంటు, అసిస్టెంట్ ఇంజినీర్సు ఈ 3 ఏదైనా గాని సరే, దానికి సంబంధించి లైవ్ ఒకటి ఇంటరాక్షన్ సోర్స్‌లా పెట్టుకుంటున్నాము. ఎందుకంటే, చాలామంది ఫోన్ చేసి రకరకాల డౌట్స్ అడుగుతున్నారు. సో, అందుకే అందరిని అడ్రెస్ చేసే విధంగా మనము ఒక లైవ్ సెషన్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో, ఎస్పెషల్లీ ఏపీ హైకోర్టు ఎగ్జామ్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంగ్లీషు, రీజనింగు, జనరల్ నాలెడ్జు వీటన్నిటి మీద డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ టైమ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? వీటన్నిటి గురించి కూడా మనము సాయంత్రం 7 గంటలకి అంటే ఈరోజు సాయంత్రం 7 గంటలకి మనము ఒకసారి ఇంటరాక్ట్ అవుతాము. సో, ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడొచ్చేటువంటి షెడ్యూల్‌ని మీరు యాక్టివేట్ చేసుకొని ఆ టయానికి మీరు ఇంటరాక్ట్ అవుతారని చెప్పి భావిస్తున్నాము. సో, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో, క్వెషన్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. సో, మీరేం చేయాలంటే 21లో ఏ ఏ సెక్టార్‌లో ఎవరికొచ్చిందనేది తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం ఈ నేమ్స్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి, జస్ట్ ఒక పదం పట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ మనం చూస్తున్నాం ఇక్కడ. హూ వోన్ నోబెల్ ప్రైజ్ 2021 ఫర్ మెడిసిన్ అంటే మెడిసిన్ సెక్టార్‌లో ఎవరికొచ్చింది? సో, ఆన్సర్ వచ్చేసి ఏ. సో, ఇక్కడ ఎవరెవరికొచ్చింది? డేవిడ్ జూలియస్ అనే అతనికి, తర్వాత ఆర్డెమ్ పటాపోటియన్. సో, మనకి ప్రొనౌన్సియేషన్ పరంగా మొత్తం పదాలు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మీరేం చేస్తారంటే, ఇటుపక్క డేవిడ్ గుర్తుపెట్టుకోండి. అటుపక్క వచ్చేసి ఆర్డమ్ అని పెట్టి గుర్తుపెట్టుకోండి. సో, అప్పుడేమైంది మెడిసిన్‌లో డేవిడ్, ఆర్డమ్ ఇద్దరు కలిసి బహుమతిని పొందారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ బిట్. సో, ఇప్పుడేంటంటే మెడిసిన్‌లో వాళ్ళిద్దరికీ కూడా దేని కొరకు బహుమతి వచ్చింది? ఫర్ వాట్ వాస్ నోబెల్ ప్రైజ్ 2021 ఫర్ మెడిసిన్ గివెన్. సో, దేనికోసం ఇచ్చారు? సో, మన ఆన్సర్ వచ్చేసి సి. డిస్కవరీస్ ఆఫ్ రెసిప్టార్స్ ఫర్ టెంపరేచర్ అండ్ టచ్. సో, ఈ విభాగానికి సంబంధించి వాళ్ళకి రావడం జరిగింది. సో, టెంపరేచర్, టచ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి మెడిసిన్‌కి సంబంధించి. నెక్స్ట్ వన్. హూ వోన్ నోబెల్ ప్రైజ్ 2021 ఫర్ ఫిజిక్స్. ఫిజిక్స్ సెక్టార్‌లో ఎవరికొచ్చింది? ఫిజిక్స్ సెక్టార్‌లో ఎవరికొచ్చింది? సో, మొత్తము మనకి ముగ్గురికొచ్చింది. జియార్జియో పారిసి, కాలస్ హసెల్మాన్, సుకురో మనాబే. సో, ముగ్గురికొచ్చింది ఫిజిక్స్ అనేది ఇక్కడ మీకొక పాయింట్ అయితే ఎవరెవరికొచ్చింది? సో, సుకురో, కాలస్, జియోర్జియో. సో, వీళ్ళ ముగ్గురికొచ్చింది అనేది డైలీ మీరు ఎగ్జామ్ అయ్యే వరకు రోజు గాని, ఈ బహుమతులు గాని ఒక్కసారి రోజుకి ఒక 10 నిమిషాలు రివైజ్ చేస్తే మర్చిపోయే ప్రసక్తి అనేది ఉండదు. ఆ పదాలు కూడా ఫెమిలియర్‌గా అయిపోతాయి. నెక్స్టు ఫర్ వాట్ వాస్ నోబెల్ ప్రైజ్ 2021 ఫర్ ఫిజిక్స్ గివెన్. సో, ఫిజిక్స్‌లో దేనికోసం వాళ్ళకిచ్చారు? అంటే డి ఆన్సర్ మనకి. ఫర్ ద ఫిజికల్ మోడలింగ్ ఆఫ్ ఎర్త్ క్లైమేట్, క్వాంటిఫైయింగ్ వేరియబిలిటీ అండ్ రిలయబిలిటీ, ప్రిడిక్టింగ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ఇంటర్‌ప్లే ఆఫ్ డిజార్డర్ అండ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఫిజికల్ సిస్టమ్స్ ఫ్రమ్ అటామిక్ టు ప్లానెటరీ స్కేల్స్. అంటే ఓవరాల్‌గా గూడా ఈ గ్లోబల్ వార్మింగ్ సెక్టార్ మీద వీళ్ళేదో చేశారు. అందుకని జెప్పి వీళ్ళకొచ్చింది. సో, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఫిజిక్సు, గ్లోబల్ వార్మింగు. ఈ రెండిటి మీద రీసెర్చ్ జేసినందుకు వాళ్ళ ముగ్గురికి వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. హూ వోన్ నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ. సో, 2021లో కెమిస్ట్రీ ఎవరికొచ్చింది? ఆన్సర్ ఏ. బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మెక్‌మిలాన్. డేవిడ్ మెక్‌మిలాన్, బెంజమిన్ లిస్ట్. నెక్స్ట్ వన్. ఫర్ వాట్ వాస్ నోబెల్ ప్రైజ్ 2021 ఫర్ కెమిస్ట్రీ గివెన్. ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అసిమెట్రిక్ ఆర్గానో క్యాటలిసిస్. ఆర్గానో క్యాటాలిసిస్
అంటే ఓవరాల్‌గా కూడా డెవలప్‌మెంట్ ఆఫ్ అసిమెట్రిక్ క్యాటలిస్టిక్స్ అనేది కెమిస్ట్రీలో వీళ్ళకి ఇవ్వడానికి కారణం అనమాట. నెక్స్ట్ హూ వోన్ నోబెల్ ప్రైజ్ 2021 లిటరేచర్. సో, లిటరేచర్ సెక్టార్‌లో ఎవరికొచ్చింది? ఇంపార్టెంటు. ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. అబ్దుల్ రజాక్ గుర్నా. అబ్దుల్ రజాక్ వరకు గుర్తుపెట్టుకోండి, ఫెమిలియర్ పదం కాబట్టి. అబ్దుల్ రజాక్ లిటరేచర్‌లో ఇతనికొచ్చింది. నెక్స్ట్ ఫర్ వాట్ వాజ్ నోబెల్ ప్రైజ్ 2021 ఫర్ లిటరేచర్ గివెన్? ఫర్ హిజ్ అన్‌కాంప్రమైజింగ్ అండ్ కాంపసనేటెడ్ పెనిట్రేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ కలోనలిజం అండ్ ద ఫేట్ ఆఫ్ రెఫ్యూజీ ఇన్ గల్ఫ్ బిట్వీన్ కంట్రీస్ అండ్ కాంటినెంట్స్. అంటే ఓవరాల్‌గా కూడా ఈ రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అతని యొక్క సేవలు అన్‌కాంప్రమైజింగ్ అండ్ అతనికి ఉన్నటువంటి కంపాషనేట్ ఇవన్నీ కూడా కలబోలుసుకొని అతనికి ఈ బహుమతి రావడానికి గల కారణం అని చెప్పి చెప్తున్నారు. ఎక్కువగా ఎవరికొచ్చిందనే దానికన్నా ఎందుకొచ్చిందనే దాని మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా నోబెల్ మీద 1 లేదా 2 బిట్లు అడిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్స్‌లో స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసింది ఏంటంటే స్పోర్ట్సు, అవార్డ్సు, పర్సన్సు, ఇన్‌స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా చేశారు. చాలా చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ హూ వన్ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్. సో, పీసు ఎవరికొచ్చింది అని చెప్పి అంటే ఏ అండి. మరియా రెస్సా, డ్మిట్రీ ముట్రావ్ అండ్ మరియా రెస్సా. సో, మెరియా, డిమిట్రీ అని చెప్పి చదువుకోండి సరిపోతుంది. నెక్స్ట్ పీసు 2021లో పీస్ అవార్డ్ అనేది దేనికోసం ఇచ్చారని చెప్పి అడిగారు ఇక్కడ మనల్ని. ఫర్ దేర్ ఎఫర్ట్ టు సేఫ్‌గార్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. సో, ఇక్కడ ఎక్సలెంట్ పదం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషను దీని గురించి వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్‌కి సో, అందుకని చెప్పి ఇవ్వడం జరిగింది. విచ్ ఈజ్ ప్రీ కండిషన్ ఫర్ డెమోక్రసీ అండ్ లిస్టింగ్ ప్లేస్. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ ద ఫస్ట్ నోబెల్ అవార్డు అంటే స్టాక్ అండి ఇది. తొలి నోబెల్ అవార్డు ఏ సంవత్సరంలో ఇవ్వబడింది? 1901లో తొలి నోబెల్ ఇవ్వడం జరిగింది. వై ఈజ్ నోబెల్ అవార్డు సెరమనీ హెల్డ్ ఆన్ డిసెంబర్ 10 ఈచ్ ఇయర్. సో, ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ఎందుకు ఇస్తారు? దానికి గల కారణం ఏమిటంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ పాస్డ్ అవే ఆన్ దిస్ డే. ఆ రోజున అతను చనిపోయిన రోజు. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ఏ నోబెల్ ప్రైజ్. స్టాక్‌లో ఇలాంటి బిట్లు అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫస్ట్ అవార్డు వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఫస్ట్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ హూ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అవార్డీ ఆఫ్ బోత్ నోబెల్ అండ్ భారతరత్న. అంటే భారతరత్న మరియు నోబెల్ అవార్డును పొందినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. సివి రామన్ గారికి నోబెల్ అవార్డు వచ్చింది, భారతరత్న వచ్చింది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చింది, ఇందాకే చూసాము. అలాగే మదర్ తెరీసా గారికి కూడా వచ్చింది. మహాత్మా గాంధీకి రాలేదు కాబట్టి మన ఆన్సరు 4 ఏబిసి. నెక్స్ట్ అమర్త్య సేన్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ హిజ్ కాంట్రిబ్యూషన్. అంటే ఏ సెక్టార్లో అతని యొక్క సేవలకు గాను నోబెల్ అవార్డు వచ్చింది? మంచి క్వశ్చన్ అండి ఇది. వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే సంక్షేమ ఆర్థిక శాస్త్రం అన్నట్టుగా చెప్పుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ వన్ ది బయాలజిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఎవరంటే అంటే బయాలజీకి సంబంధించినటువంటి పర్సను హరగోవింద్ ఖురానా. విచ్ ఇండియా బార్న్ సైంటిస్ట్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఆస్ట్రోఫిజిక్స్. సో, దీనికి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చంద్రశేఖర్ ఎఫెక్ట్ అని చెప్పి కూడా పిలుస్తుంటారు దాన్ని. సో, ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు ఆస్ట్రోఫిజిక్స్లో వచ్చినటువంటి అవార్డు. తర్వాత విచ్ ఆఫ్ ద బిలో మెన్షన్డ్ ఫ్యామిలీస్ ఓన్ ద మోస్ట్ నోబెల్ ప్రైజెస్. సో, ఎక్కువగా నోబెల్ ప్రైజులు గెలిచినటువంటి ఫ్యామిలీస్ అని చెప్పి అడగడం జరిగింది. సో, మనకి తెలుసు క్యూరీ ఫ్యామిలీ అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉంటాము.
క్యూరీ ఫ్యామిలీస్‌కి ఎక్కువగా నోబెల్ అవార్డ్స్ రావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ డెవలపింగ్ ద టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్డ్ ఇన్ పీసీస్. సో, ఓవరాల్‌గా కూడా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్‌కి సంబంధించి టెక్నాలజీని డెవలప్ చేసినందుకు గాను ఎవరికి అవార్డ్ వచ్చిందన్నారు? జాక్ కిబ్లే. జాక్ కిబ్లీ. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ అమర్త్య సేన్ రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్? లాస్ట్ ఇది అడిగారండి బిట్ ఇది. అందుకే దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో, ప్రీవియస్‌లీ ఈ క్వెషన్ అడిగారు. ప్రీవియస్ క్వెషన్. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి 2000 ఇయర్. 2000 ఇయర్. సో, ఓవరాల్‌గా అయితే మనకి నోబెల్ ప్రైజ్‌కి సంబంధించినయి ఇవి సరిపోతాయి. స్టాక్ ప్లస్ కరెంటు. ఇంక పోతే పద్మ అవార్డ్స్ గురించి కూడా మొన్న అడిగారు. దాని గురించి కూడా మొత్తము మనకి పద్మ అవార్డ్స్ ఫస్ట్ నుంచి దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ అండ్ రీసెంట్‌గా వచ్చినటువంటి పాయింట్స్ వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకొని ఒక వీడియో చేద్దాము. సో, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కీప్ రీడింగ్ అంతే. మీరు చదువుతూ ఉండండి. తర్వాత టెలిగ్రామ్‌లో గాని మీరు జాయిన్ అయితే మొన్న రీసెంట్‌గా నిన్ననే అనుకుంటాను మోడల్ పేపర్ 10ని అప్లోడ్ చేయడం జరిగింది విత్ కీ. దాన్ని మీరు ఒకసారి యాక్సెస్ చేసుకొని టెస్ట్‌ని అటెంప్ట్ చేసుకోవచ్చు. సో, టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వకపోయినా గానీ మీరు ఎంతవరకు చదువున్నారు, ఏంటి అనేది ఒకసారి గాని చెక్ చేసుకుంటే చాలా క్వాలిఫైడ్ బిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో, మీకు దాని ప్రకారము ఒక అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాము, ఏంటి అనే దాని గురించి. సో, తప్పకుండా టెస్ట్‌ని అటెంప్ట్ చేయండి. తర్వాత వచ్చేసి సాయంత్రము ఖచ్చితంగా మన యొక్క లైవ్ సెషన్ 7:00కి స్టార్ట్ అవుతుంది. సో, మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా సరే అది మన రాబోయేటువంటి ఏపీ హైకోర్టు ఎగ్జామ్ అయినా సరే, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అయినా సరే, అసిస్టెంట్ ఇంజినీర్స్ అయినా సరే, ఈఓ అయినా సరే, ఎవరైనా కానీ జనరల్ స్టడీస్ విభాగంలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మమ్మల్ని అడగొచ్చు. సో, కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎఫర్ట్స్ మేము చాలా ఇస్తున్నాము. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గానీ ఉన్నా వాళ్ళకి రెఫర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్, షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.